యూట్యూబ్ కోసం ఒక చిన్న రోల్ తీసుకున్నాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదేనండి నేను కొన్న రోలు. చూసారా, మార్నింగ్ నుంచి నా తిప్పలు ఏంటంటే దీనికి సీజనింగ్ చేయాలంట. ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లోని సెర్చ్ చేశాను. చాలా వీడియోస్ చూసాను అనమాట. చాలామంది చాలా రకాలుగా చేశారు దీని సీజనింగ్. అయితే నేనైతే ఇంకా కొంచెం బియ్యం నానబెట్టుకొని కొంచెం పొడి బియ్యం వేసి కొంచెంసేపు నలగొట్టాను. అదంతా పొడి అయిపోయిన తర్వాత ఇంకా ఆ పొడినంతా పక్కకు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ తడిది ఉన్నాయో బియ్యం అవి కూడా వేసి అవి కూడా మెత్తగా నూరనమాట. అదంతా నూరేసి మొత్తం రోలుకు అయితే పూసేసాను. ఇలా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియోలో అయితే చూశాను. ఇదైతే సింపుల్గా ఉందని చెప్పేసి మొత్తం ఇలాగైతే రోలుకి రోకలకి మొత్తాన్ని పూసేసాను అనమాట. పూసేసి అలాగ ఒక నిమిషం అలా ఉంచి మళ్ళీ నీట్గా కడిగేసుకున్నాను. ఇలా నేను 2 times 3 times చేశానండి. మార్నింగ్ ఒక 2 సార్లు చేశాను, మళ్ళీ ఇప్పుడు 2 సార్లు చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇలా నీట్గా మొత్తం కడిగేసుకున్న తర్వాత మీకు దగ్గరగా కనిపించాలని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం నూరుకున్నాను. అలా పైన కూడా మొత్తం పిండేసి మొత్తం నూరేసాను అనమాట. ఇది నాకు వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువగానే పడింది. ఆనియన్, ఎల్లుల్లిపాయలు ఇప్పుడు వీటిని సీజనింగ్ చేసుకుంటాను. కాస్ట్ అయితే ఎక్కువగానే పడింది అనమాట. అయినా నేను కావాలని ఆర్డర్ చేసుకున్నాను. ఇక నుంచి దీంట్లోనే పచ్చళ్ళు అయితే చేసి మీకు వీడియో అయితే తీస్తాను. మీకు ఎవరికైనా ఇది కావాలంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే దీని రేట్ తెలుసుకోవాలన్నా కమెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో మిక్సీలో నూరిని అంటే ఇష్టమో కమెంట్ అయితే చేయండి. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్. అయిపోయింది. ఇవాళంతా ఇదే పని, నాకు సీజనింగ్ చేయడమే పని ఇది మొత్తం. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి.